సో గైస్ ఈ రోజు ఏంటంటే చిల్ బర్త్డే. చిల్ అనే పర్సన్ ముందుకు వచ్చిందంటే కొంచెం ఆటోమేటిక్ గా పర్సన్స్ అన్నట్టు ఇంకా జరిగిపోతారు అనే ఉద్దేశంతో ఉంటారు అన్నమాట మొత్తం టీం అంతా. ఇప్పుడు నువ్వు గొడవ అయితే వచ్చిండా? ఏం చేసిండు? వచ్చి ఆలోచన వచ్చినా చంపేస్తారంట. అంత హెవీగా ఉన్నది మనం కలిసి. తాగుడికి ఇంత బానిస అవుతుంది అంటే నాకు బాధ అనిపిస్తుంది. నాకు అలా అట్లా చూడబుద్ధి అయితే సరిగా బర్త్డే కాబట్టి తాగమని ఏడిపోతుందా? ఫోన్ గురించి చెప్పొద్దు. ఎంట్రీ కొట్టాలి. ఎంట్రీ కొట్టాలి. చెప్పనా బర్త్డే అంటే ఎట్లుండాలి? లాస్ట్ టైం నిజం చెప్తున్నా, ఈయన నెతుక్కొని ఏడికేడో కొంపలు తిరిగినాం. 3 రోజులు దొరికిండు. లాస్ట్ దొరికి కేక్ కట్ చేపిద్దామంటేనా వాళ్ళు ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క ఆనిముత్యం బయటకు లెవెల్ అది. చెప్చెల్ నీ మాటల్లా ఎట్లా ఎస్ఆర్ టీమ్ కి వచ్చి ఇన్ని డేస్ అవుతుంది, బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని మంచిగా జరుగుతుంది. నా బర్త్డే ఎప్పుడేం ఫామ్ హౌస్ ఏదామంటే మన వాళ్ళ చీట్కే పూకలు ఉంటాయి. గొడవలు అయితే ఒత్తిగా వీళ్ళే తట్టుకోలేము. ఆయన తట్టుకుంటాం ఫామ్ హౌస్ లో మళ్ళా. అరే బేటే చెట్టుకుంటా దాకు రేపు పొద్దున కోకు చిల్ రావాలి మరి. కేకు అన్న వెయ్యే స్థానంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఇట్లా అన్న చెయ్యి తాకి చాలా షేర్ ఖాన్ 1000 మందిని పంపిస్తావా అంటాడు. అప్పుడు నువ్వు చెయ్యి తాకో, అదే తాగుతాడు. ఒక్కొక్క దాని కాదురా మొత్తం అందరి లెక్క ఎక్కువ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. సో చెప్పు చిల్, నార్మల్ గా టీమ్ లెక్క ఒకసారి వెళ్ళిపోయినావు, మళ్ళీ వచ్చినావు, గొడవలైనాయి, మళ్ళీ ఎందుకు రావాలనిపించింది? అందరినీ కొట్టింటాడేమో అని నన్ను కొట్టాడు. మా ఇద్దరు తెలుసు కదా. ఇంకా నువ్వు ఎట్లా సొంత అన్నానో ఆయనకి ఒక సొంత తమ్ములాగా నేను అంతే. వెళ్ళగా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివకృష్ణ అఫీషియల్. సో గైస్ ఈ రోజు ఏంటంటే చిల్ బర్త్డే. బర్త్డే మాకు మోసపేట్ చిల్ బేటా. మోసంపేట మంచిపేట కదా. మోసపేట్ ఎందుకు అందరినీ మోసం చేసి మోసపేట పెట్టారు దాన్ని. ఫుట్ నా కూడా అప్పుడే అప్పుడు కాదు ఏందోడు యాక్చువల్లీ అయితే మా చిల్బేట చిల్లందరి బర్త్డే అనమాట. సో అందుకని ప్రేమతోనే అన్న ప్రేమగా ఒక కేక్ తెచ్చిండు. ప్రేమతో కేక్ తెచ్చిన. సో ఎందుకో తెలుసా టీమ్ లో, ఎందుకంటే టీమ్ లో ఇప్పటి వరకు ఎవరికి కేక్ అనేది తీసుకొని రాలే. ఇప్పటి వరకు ఎవరు కూడా కేక్ కట్ చేపియలేదు. ఎందుకంటే అందరికి టీమ్ లో ప్రెసెంట్ గా మాట్లాడి అన్నని సతాయిస్తారు. సో గైస్ టీమ్ లో ఏంటంటే ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా, ఎంత టీమ్ లీడర్స్ కి చెప్పుకున్నా కూడా చిల్ అనే పర్సన్ ముందుకు వచ్చిందంటే కొంచెం ఆటోమేటిక్ గా పర్సన్స్ అన్నట్టు ఇంకా జరిగిపోతారు అనే ఉద్దేశంతో ఉంటారు అన్నమాట మొత్తం టీం అంతా. చూసినమ్మంటే కాల్ చూస్తాడు. అది అందరం మన అన్నకంటారా ఉంటారు. ఉంటారా పక్కన? వచ్చిందా ఎప్పుడైనా వచ్చిందా మీ దగ్గర? ఎప్పుడైనా గొడవ అయితే వచ్చిండా? ఏం చేసిండు? వచ్చి ఆలోచన వచ్చినా చంపేస్తారంట. అంత హెవీగా ఉన్నది మనం కలిసి.
చెప్పజిత్ అన్న నాదేమున్నదన్న మనం చిల్ బర్త్డే కదా చిన్న ఆల్రెడీ నాకు తెలుసు అజిత్ అన్నకు ఆల్రెడీ బాటిల్ ఇచ్చిందేమో ఇంకా బర్త్డే స్టార్ట్ కాలేదు, టైం 12 కూడా కాలేదు ఆల్మోస్ట్. ఇంకా ఎందుకని అప్పుడే వీడియో కొడుతున్నా అప్పుడే వీడియో కొడుతున్నాం, ఎందుకంటే ఏం చేస్తాం దొరకడు దొరకడు. రేపు పొద్దున ఎవరి మట్టి ఇక్కడ పోతే ఆల్రెడీ ఇప్పుడే కాల్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడ పోవడానికి, మరి ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు మనకి ఇంకా. అందుకని అందుకని చెప్పి ఇప్పుడు ఇట్లా సెలబ్రేషన్స్ అనమాట, ఏదో చిన్న సెలబ్రేషన్స్. సో ఇప్పుడైతే విలుజం చిల్లు అయితే ఆ రూమ్ లో తాగుతారు అందరం ఇరికిచ్చే పని. ఎందుకంటే ఇక్కడ పెట్టిరా కెమెరా. ఆల్రెడీ ఫుల్ మా అన్న అయితే మొత్తం తాగుతూనే ఉన్నాడు అప్పటికెళ్ళి. ఎవరు అన్న? చిల్లన్న మొత్తం అందరూ తాగడమే కాదు, అందరికి కూడా వీళ్ళు తాగుడికి ఇంత బానిస అవుతుంది అంటే నాకు బాధ అనిపిస్తుంది. నాకు అలా అట్లా చూడబుద్ధి అయితే సరిగా బర్త్డే కాబట్టి తాగమని ఏడిపోతుందా? ఫోన్ గురించి చెప్పొద్దు. చూపిరా అలా కూడా అది కూడా నేర్చుకుంటారు. ఎంట్రీ కొట్టు 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 అప్పటికెళ్ళి ఆడికెళ్ళే వస్తున్నావు కానా. ఎంట్రీ కొట్టాలి ఎంట్రీ కొట్టారు. కొట్టు 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 మామా పుల్సా కొట్టు మామా సో చిల్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ గానే. రేపు పొద్దుగాల ఇంకా ఫుల్ గ్రాండ్ గా చేద్దాం మొత్తం బర్త్డే మొత్తం. ఎవరైనా బర్త్డే చేస్తారని అందరు అడ్వాన్స్ లోనే కొడుతున్నారు. ఏం చేస్తాం రేపు పొద్దున మళ్ళీ దొరకకపోతే హాఫ్ అన్ అవర్ ఇప్పుడే పొద్దున 10-15 అప్పుడు కావాలి. దొరికిండు ఇప్పుడే దొరకడు, ఇక రేపు పొద్దున ఏం దొరుకుతుంది ఇంకా. నేను బయట ఎవరితో చెప్పుకుంటలేము. ఎందుకట్లా నాకు ఎవరితో టైం ఇచ్చేసిన ఎస్ఆర్ టీమ్ కి చెప్పేసి లాస్ట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఓన్లీ ఫ్యామిలీ ఎస్ఆర్ ఈ రోజు పొద్దుగా స్టార్ట్ మళ్ళా 2 రోజుల దాకా ఫుల్ ఆన్లైన్ ఉంటది. చెప్పానా బర్త్డే అంటే ఎట్లుండాలి. లాస్ట్ టైం నిజం చెప్తున్నా, ఈయన నెతుక్కోనికి ఏడికేడో కొంపలు తిరిగినాం. 3 రోజులు దొరికిండు, లాస్ట్ దొరికి కేక్ కట్ చేపిద్దామంటేనా? వాళ్ళు ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క ఆనిముత్యం బయటకు లెవెల్ అది. సో ఈసారి అలాంటివి కాకుండా ఓన్లీ ఫ్యామిలీతో చేసుకుందామని మనతో ఉన్నాడు అనమాట. ఫ్యామిలీతో చేసుకుందామని మంచి ఆలోచన. చేసుకో, ఫ్యామిలీతోనే చేసుకో. ప్రతిసారి కూడా ఇట్లనే చేసుకుంటా సెలబ్రేషన్స్, మంచిగా ఉంటది. వెలిగించేది మాట్లాడా ఏమి ఎప్పుడెప్పుడు తాగాలన్నా ఏమై ఎందుకు ఇప్పించిన వీళ్ళకి బ్రాండ్ లో ఏం కాకముందుకే బ్రాండ్లు ఇప్పిస్తే చూస్తుండు ఇందరికెళ్ళి వారం నుండే తాగుతున్నాం. రోజుకి 50 బీర్లు అన్నా. వైన్సన్ బిల్ కాడ మా ముద్ద 80,000 90,000 అయింది. 150 బీర్లు ఎవరైనా తీసుకుంటారు చరిత్రలో కూడా లేదు. ఎప్పుడు 3 days లో చూసిన 3 days నుంచి బర్త్డే స్టార్ట్ అవుతుంది. చేస్తానే కేక్ కటింగ్ ఒకటి ఈ రోజు ఒకటే. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇక చిల్లన్న 1-2 రోజులు ఏం కాదా నాగా నేను తాగుతా ఏమనుకోకదా అంటే సరే అన్న తాగు ఏమున్నా సరే నేను చూసుకుంటారా. అయ్యవద్దు మళ్ళా వెనకకెళ్ళి సపోర్టిస్ అంటున్నావా? చిల్కాలమా వెతుకొని ఆలోచించుకున్నాను మైండ్ లో ఏం చెప్పాలన్నా ఇప్పుడు మాట్లాడితే బీజం వస్తుంది. ఏది మాట్లాడితే సో వాడి మళ్ళీ ఇప్పుడు వానికి ఇప్పుడు తలుగుతూ ఉంటుంది మైండ్ లో. ఇప్పుడు ఈ వీడియో నేను కాదు కదా ఎడిటింగ్ చేసేది. బీజం మిస్ అయిపోయింది. శివన్ నాకు బీడు నన్ను అప్పుడు వీరుడు చెప్పు ఇంకా రోజుకు 100 తినే చెప్పు చెల్లి నీ మాటల్లో. ఎట్లా ఎస్ఆర్ టీమ్ కి వచ్చి ఇన్ని డేస్ అవుతుంది, బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని మంచిగా జరుగుతుంది. నా బర్త్డే ఎప్పుడేం ఫామ్ అవుతా ఏదేమంటే మన వాళ్ళ చీట్కే పూకలు ఉంటాయి. గొడవలు అయితే ఒత్తిగా ఈయనే తట్టుకోలేము, ఆయన తట్టుకుంటాం. ఫామ్ హౌస్ లో పోయి మళ్ళా అందరూ హైదరాబాద్ ట్రాన్స్ఫర్స్ మొత్తం మన బర్త్డేలోనే ఉంటారు. దిగిపోతారు. హైదరాబాద్ గ్యాంగ్ స్టార్ మన బర్త్డేలో గ్యాంగ్ స్టార్లు గ్యాంగ్ మళ్ళీ హైదరాబాద్ గ్యాంగ్ ఫస్ట్ చెప్తే మంచి చెప్పు. మంచి బిడ్డ బిడ్డ ఎక్కడ క్రిమినల్స్ అందరూ చిల్లన్న పడలే కనిపిస్తారు.
డైలాగ్ డైలాగ్ కొడతారు. అరే బేటే చెట్టుకుంట దాకు రేపు పొద్దున కోకు చిల్ రావాలి మరి. ఇంకా కేకు. మనం చాలా మారిపోయినాం అన్న. చాలా మారిపోయిండు. అవును నిజమే. ఇప్పటిదాకా చూసిన ఎంత మారిపోయినావు నాకు అనిపించింది నా కళ్ళకి. 540 ఒకటోసారి దయచేసి 540 కన్నా 1000 కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భైరవా చివరి దాకా నాకు తోడుంటావా అని ఇట్లా ఇస్తావా? అన్న 1000 స్థానంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఇట్లా అన్న చెయ్యి తాకి చాలా షేర్ ఖాన్ 1000 మందిని పంపిస్తావా అంటాడు. అప్పుడు నువ్వు చేయి దాకో అదే తాగుతాడు. ఒక్కొక్క దాని కాదురా మొత్తం అందరి ఉంది. సారీ లెక్క ఎక్కువ ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. మామూలుగా లేదు అసలు. టాపిక్ వెళ్ళిపోతే మళ్ళీ అయిపోతాడు, ఇక్కడనే అయిపోతాడు. మళ్ళీ ముందే చాలా కేక్ కటింగ్స్ ఉన్నాయి. చెప్పాలా ఇంకా? చెప్పు నువ్వే చెప్పాలి మనోళ్ళ గురించి ఒక మాట. మనోళ్ళు ఎందుకు? సరే, సరే, ఎవరి గురించి చెప్పకు, మామూలు గురించి చెప్పు. శివాన గురించి చెప్పాలా? చెప్పాలా శివాన గురించి? శివన్న మనకి బ్యాంక్ బ్యాలెన్స్ సపోర్ట్ చేస్తాడు. నా 1000 రూపాయలు ఒకటే మాట చెప్పండి, ఆల్రౌండర్ అన్ని డబ్బు గిబ్బు ఈటింగ్ ఏదైనా ఏది ఆల్రౌండర్ జూనియర్ లెక్క అన్ని ఏం చేసాం కానీ అన్న దగ్గర కరెక్ట్ టైం కు ఉండాలి చూడు. మళ్ళీ మిస్ అయితే శివన్న మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తాడు అన్నిట్లో మంచిగా. ఇంకా ఇంకా ఇంకేమైనా అడుగుతున్నావా? ఇంకా అడుగుతా, చాలా ఉన్నాయి. ఒక 2 అడుగు, దాంతో క్లోజ్ చేద్దాం. 2 అడగాలా? 2 చాలు. చాలే, మళ్ళీ టైం ఎక్కువ లేదు. మళ్ళీ అందరూ వస్తున్నారు. సో చెప్పు చిల్. నార్మల్ గా టీమ్ లెక్క ఒకసారి వెళ్ళిపోయినావు, మళ్ళీ వచ్చినావు, గొడవలు అయినాయి, మళ్ళీ ఎందుకు రావాలనిపించింది? మేము ఫ్రాడ్ కాదు అన్న అందరిలాగా. మేము ఫ్రాడ్ కాదు అందరిలాగా. మరి ఎందుకు వెళ్ళిపోవడం ఎందుకు మరి అట్లా? ట్రస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ మామూలు ఎల్లిగా తీసుకుంది. అవును, అందరినీ తీసుకోవాలంటే అన్ని విధాలుగా ఆలోచిస్తారు కానీ మనం తీసుకోవాలంటే అట్లా వెనక ముందు ఏం లేదు. ఇంకా ముందర మా ఊరుండే అన్న మీ తమ్ముడు. ఎందుకంత బాండ్ ఎక్కువ మరి ఇద్దరికల్లా? ఏదన్నా నాకు కుదిరింది అట్లా ఏమన్నా? పచ్చ బొట్టేసి వేసినా అన్న మేము అట్లా ఆ పచ్చబొట్ట, నేను ఇంకే పచ్చబొట్టు అనుకుంటున్నా. లేదు మేము నేను దేని తినలేమన్నా. ఏం తినడం ఏమో. ఇంకా ఒకటే క్వశ్చన్ తోనే అయిపోవద్దాం. చెప్పు, ఎందుకు బాండ్ అంత ఎందుకు? సరే పచ్చబొట్టు వేయించుకున్నావు సరే, అంటే నార్మల్ గా ఏమున్నా సరే మనం శ్రీయాన్న దగ్గర ఎక్కువ క్లోజ్ అన్నమాట. అందరు మన దగ్గర ఫేక్ ఉంటారేమో తెలియదు అని మా వాడు మాకేమున్నా సరే చెప్పుకుంటాడు, ఇది ఇట్లుండాలి అది అట్లా అన్నది. దాని నుండి ఇంకా మనకు బాగుండు ఎక్కువ. అందరి మీద ఆడుస్తాడేమో అని నా మీద ఆడవాడు, అందరిని కొట్టింటాడేమో అని నన్ను కొట్టాడు. మా ఇద్దరు తెలుసు కదా. ఇంకా నువ్వు ఎట్లా సొంత అన్నానో ఆయనకి ఒక సొంత తమ్ములాగా నేను అంతే. మీ బాండింగ్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి? అట్లనే ఉంటది, అట్లనే ఉండాలి. సరే కేక్ అయితే కట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. నేను అనిపిస్తుంది మెల్లగా మెల్లగా. ఇది ఓపెన్ హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ. వచ్చేసిన టైం అయిపోయింది. వస్తూనే ఉంటాయి. నువ్వు తెల్లం దాకా ఆగేది ఉండదు ఇక, కంటిన్యూ అదిగానే ఉండాలి. అది కేక్ అనుకున్నావా లేకపోతే ఇంకేమనుకున్నావా? మనిషిని కొంచెం కోసరం మంచిగా అది హ్యాపీ బర్త్డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేసుకున్నా పర్లేదు. సో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సెలబ్రేషన్ చేసినందుకు. మనకి శ్రీయాన్న ఎంతనో శ్రీయాన్నకి వాళ్ళన్న అంత. మనకు మంచి మంచి సదా
అందరు సపోర్ట్ చేస్తారు, ఇంట్రెస్ట్ తీసుకోకుండా పైసలు తీసుకుంటా. అయితే తీసుకోవట్లే ఇప్పుడు నుంచి. అందరు ఫేక్ ఉంటారు చాలా మంది ఇక్కడ. అరే దాచుకుంటున్నా జెన్యున్ ఫేక్ దాచుకుంటున్నాను. ఇంకో ఒకటే చెప్తున్నా, ఎవరు ఏమున్నా సరే లౌడా ఎవరితోనే ఏం కాదు. టీంలో కూడా మా అన్న వాళ్ళు ఉంటారు జరా, అజిత్ మామ. నాకు ఇంకా ఇష్టమైన వాడు ఎవడంటే సాయి బొమ్మది, అజిత్ మామ. మా దగ్గర ఫేక్ చూపించేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ శివాన్ అట్లా కాదు, జెన్యున్ అండ్ ట్రస్టెడ్ ఉంటారు. ఈ ఎవరన్నా నీ కామెంట్లో కూడా అడగండి. నెక్స్ట్ వీడియో నేను సాయిగాడు అజిత్ మామ కొట్టి అన్న ఛానల్ అప్లోడ్ చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ గైస్.